ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు పండగే. వారికి ప్రమోషన్లు కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల మహిళా పోలీసులకు కీలక అవకాశం కల్పించనుంది. వారు మహిళా శిశు సంక్షేమ శాఖ లేదా హోంశాఖను ఎంచుకోవచ్చు. మొదటి శాఖను ఎంచుకుంటే ఐసిపిఎస్ మిషన్ శక్తి పర్యవేక్షణ బాధ్యతలు, రెండో శాఖను ఎంచుకుంటే ఫిజికల్ టెస్ట్ ద్వారా పదోన్నతులు పొందే వీలుంటుంది. ఈ మేరకు సచివాలయాల శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే మహిళలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ లేదా హోంశాఖలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకుంటే ఐసిపిఎస్ మిషన్ శక్తి పర్యవేక్షణ బాధ్యతలు వారికి అప్పగిస్తారు. ఒకవేళ హోంశాఖను ఎంచుకుంటే ఫిజికల్ టెస్ట్ ద్వారా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో 13,912 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. వీరికి శాఖను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా వారి నుంచి ఆప్షన్లను తీసుకునేందుకు సచివాలయాల శాఖ సిద్ధమవుతోంది. ఏ శాఖను ఎంచుకున్నా ముందుగా పదోన్నతుల విధానాన్ని ఖరారు చేయాల్సి ఉంది. హోంశాఖలో కొనసాగాలనుకునే వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్షలో పాస్ అయిన వారిని ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో, మిగిలిన వారిని మినిస్టీరియల్ పోస్టుల్లో నియమిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో, మిగతా వారిని మినిస్టీరియల్ పోస్టుల్లో నియమించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకునే మహిళా పోలీసుల పదోన్నతుల ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఐసిడిఎస్ ప్రాజెక్టు క్లస్టర్ విధానాన్ని కొత్తగా ప్రతిపాదించారు. దీని ప్రకారం మొదట క్లస్టర్ స్థాయిలో మహిళా పోలీసుగా తీసుకుంటారు. ఆ తర్వాత మండల స్థాయిలో, ఆపై డివిజనల్ స్థాయిలో పదోన్నతులు ఉంటాయి. తొలుత క్లస్టర్ స్థాయిలో మహిళా పోలీసుగా తీసుకుని తర్వాత మండల స్థాయిలో, అనంతరం డివిజనల్ స్థాయిలో పదోన్నతులుండేలా నివేదిక రూపొందించారు అధికారులు. చివరిగా జిల్లా స్థాయి పోస్టును సృష్టించి పదోన్నతిని కల్పిస్తారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఐసిపిఎస్ కింద శిశు గృహాలు, జువైనల్ హోంలు ఉంటాయి. మిషన్ శక్తి కింద బాల్య వివాహాలను అరికట్టడం, పనిచేసే ప్రదేశంలో పిల్లల సంరక్షణ కేంద్రాల పర్యవేక్షణ వంటి బాధ్యతలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.